వారాహి అమ్మవారు అంటే వరాహస్వామి వారు నిజంటారు కదా. కానీ కొన్ని దాంట్లోనూ అది శివశక్తి అంటారు. దాని గురించి కొంచెం వివరించి మాకు ఏది కరెక్ట్, విష్ణుమూర్తి సైడ్నా లేకపోతే శివశక్తి అంటారు, దాని గురించి కొంచెం చెప్తారండి. ఏ శక్తి అయితే ఆమెలో నుంచి ఉద్భవించిందో, వారాహి అవ్వచ్చు, ఇంకో దుర్గ కావచ్చు. మామూలుగా వారాహి అమ్మవారి దండం పెట్టుకోవడం, అర్చన చేయడం, ఉపాసకులు చేయడం, దీక్ష పట్టడం, ఇవన్నీ ఎలాగా, ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ కలియుగంలో దీనికి రావడానికి ఏదైనా ముఖ్య కారణాలు ఏమైనా ఉన్నాయా? వారాహి అనేటువంటిది ఉపాసకులు చాలా గౌప్యంగా ఉంచారు. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ నుంచి సాధన చేసి ఉపాసకుల్లో ఉన్నారండి వారాహి అమ్మవారికి. మీరు ఇప్పుడు నేనే నాకు ఉపదేశం చేయండి అనేటప్పుడు నాకు అర్హత ఉందా లేదా అనేది మీరు చూస్తారా, చూడరా? అది ఖచ్చితంగా చూడాలి. అరవణం అని చెప్పేసి ఒక మా జ్యోతిష్య శాస్త్రంలో ఉంటుంది, శ్రీ విద్యోపాసనలో కూడా ఉంటుంది. ఏంటి అంటే జాతక చక్రం ఎట్లయితే నవగ్రహాలు ఉంటాయో, నా దగ్గరికి వచ్చిన దీక్ష తీసుకొని అమ్మవారు చెప్పరా, నీకు అమ్మవారి మీద ప్రేమ కలిగి నువ్వు వెళ్ళి దీక్ష తీసుకుని నువ్వు చేయాల్సిన బాధ్యత నీదైతే. నువ్వు చేయనని చెప్పి 2 రోజులు చేసి 3వ రోజు నా వల్ల కాబట్టి వదిలేస్తే మీ వ్యాపారం మీరు చేసుకోండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, ప్రశాంతమైన చిత్తంతో అమ్మవారిని ధ్యానించండి. అంతే తప్పించి ఎక్కువ పోకళ్ళు పోవద్దు.